మనతో పాటు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సంబంధించి వచ్చినట్టే కళ్ళ ముందే రిగ్గింగ్ జరుగుతాయంటే అసలు ఈసీ కంప్లెయింట్ ఇచ్చిన కొన్ని బూతులనైతే మీ ఏజెంట్‌లను బయట తీసుకొచ్చి కొట్టిర్రు, బెదిరించినటువంటి పరిస్థితి చూసాము. ఇంకా గూడా మీరిప్పుడు ఇందులో ఐక్యమయితాము, మేము గెలిపించుకుంటాము అని మీరు అంటుర్రు. రిగ్గింగ్ జరుగుతుంటే ఎలా గెలిపించుకుంటారు? ఎలాగ ఓల్డ్ సిటీ కైవసం చేసుకుంటారు బీజేపీ? నాకు సిగ్గు లేదు హిందువులకు. చీము నెత్తురు లేదు. వెధవ బతుకు పనికిరాని బతుకులమయ్యి మాకు మళ్ళా ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళకు చూస్తున్నాము. మహారాణా ప్రతాప్ చూస్తున్నాం. ఎందరు పుడతారు? వందల సంవత్సరాలకు ఒక శివాజీ పుడతాడు, వందల సంవత్సరాలకు మహారాణా ప్రతాప్ పుడతాడు, ఝాన్సీ లక్ష్మీబాయి పుడుతుంది, రాణి రుద్రమణులు తక్కువ పుడతారు. కాబట్టి మాకు సిగ్గు శరం రావాలని సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఈ రోజు కాకుండా రేపు ఒక్కరికొకరు అవుతాము, ఐక్యత అవుతాము. ఎట్లయితే భారతదేశాన్ని వెళ్తున్నామో తర్వాత సమాధానం ఒక్కొక్కరు యూపీలు ఎట్లా చూపించినాం బరాబర్ చూపిస్తాం. హైదరాబాద్లో కూడా ఈరోజు యూనిఫామ్ భయపడుతున్నదచ్చు. ఒక దేశద్రోహుల పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది, దేశాన్ని ముక్కలు చేసిన పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది, దేశాన్ని అమ్మేసిన పార్టీ ఇక్కడ ఉన్నది, దేశంలో అవినీతి చేసిన పార్టీ ఇక్కడ ఉన్నది. కాబట్టి వాళ్ళ ఆటలు చెల్లుతున్నాయి. మళ్ళీ రాబోయే రోజుల్లో కాషాయ జెండా తెలంగాణ సెక్రటరీ మీద ఎగరేస్తాం. అప్పుడు ఇట్లాంటి ఎవడు ఉన్నా కానీ ఎవరికి ఏం సమాధానం చెప్పాలో ఆ రీతిన సమాధానం చెప్తాం. ఈసీ కంప్లెయింట్ ఇచ్చినా కూడా అసలు వాళ్ళ రెస్పాన్స్ లేదు. చాలాసార్లు ఫోన్ చేసినా అని చెప్పేసి మాధవలత చెప్తుంది. ఫస్ట్ మాధవిలత గారు గౌరవనీయ వ్యక్తులు, వాళ్ళు అట్లాంటి మాట్లాడకూడదు. రెండోది ఇప్పుడు అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ గారు కానీ మీరు చర్యలు తీసుకోవాలా. తర్వాత ఇది ఏంటంటే అంతర్యుద్ధం అవుతుంది. ఇక హిందువులకు ముస్లింస్కి మీరు ఇట్లా చేయకపోతే మీరు రెచ్చగొట్టడము, మహిళల మీద అసభ్య పదజాలం వాడటము, ఒకవేళ అదే హిందువులు మాట్లాడితేనే వాళ్ళని హత్యలు చేస్తారు, ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు, వాళ్ళ అరాచకాలు చేస్తారు అట్లా. కాబట్టి ఏంటంటే అరాచకాలు అత్యాచారాలు చేసినప్పుడు హిందువుల ఐక్యతనే కాపాడుతుంది మమ్మల్ని. ఒకటి ఈ దేశంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా మేము బతకాలంటే మాకు ఐక్యమత్యం తప్ప ఇంకొక మార్గం లేదు. హిందువులు ఒకరికొకరు కావాలి, ఐక్యమత్యం కావాలి. దాన్ని అవుతాము. త్వరలోనే మా రాష్ట్రంలో జరిగే రాబోయే 5 సంవత్సరాలు కావచ్చు మా ప్రజల్ని చైతన్యవంతం చేసి అత్యధిక అసెంబ్లీలో 8 నుంచి 80 సీట్లు సంపాదించుకొని రాష్ట్రంలో కాషాయ జెండా కావచ్చు, కాషాయ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇట్లాంటి వాళ్ళ మీద అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. పాత కేసులన్నీ ఫైల్లో నుండి ఎటు పోవు. ఇప్పుడున్న చాతగాని వాళ్ళకు భయపడే యూనిఫామ్లకు లేదు. సబ్కు సబ్ ఐసా వీరోంకు బనాయేగా, వీర్ ధరంవీర్కు బనాయేగా తెలంగాణ మే పూరా. జీవన్ రెడ్డి దగ్గర ఎప్పుడు వసూలు చేస్తుర్రు? కరెంట్ బిల్లులు కావచ్చు, అద్దెలు కావచ్చు. జీవన్ రెడ్డి దగ్గర వసూలు చేస్తున్నాం. కొన్ని వసూలు చేస్తున్నాం. మొన్నేమో ఎవడు అంటే మొండి ఎవడి గురించి అంటే మేము మొండి కాదా? మా ఆర్మూర్ ప్రజలందరూ మొండి అయితేనే కదండి 3వ స్థానానికి పంపించారు. మా ఆర్మూర్ ప్రజలు మొండి వాళ్ళు గారా ఏంటి? నేను నాయకుతో ఎవరు లేరు నీ అంతాన్ని 3వ స్థానంకు పడేసిన నేల మాది. మా నేల పౌరుషం, ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రిని ఓడగొట్టిన నేల మాది. మా నేల గురించి మీకు మీడియా మిత్రులకు చెప్తున్నా, హమారా నిజామాబాద్ की सुख भी नहीं छोड़ता, आंडू पांडू सब उड़ा देते हैं. जो ऐसा जगह है, ऐसा जमीन है, ये जो किसानों का खून जो हम ऐसा वीरों का खून से भरा हुआ है.